హాయ్ అండి. శ్రీరామనవమి పర్వదినాన శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి 3 రకాల ప్రసాదాలను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శ్రీరామనవమి నాడు ఎక్కువ హడావిడి లేకుండా పొద్దున్నే చాలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పానకం, వడపప్పు, చలివిడి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పును వేసి అందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా 2 లేదా 3 సార్ల వరకు కడిగి తీసుకోవాలి. అందులోకి 2 గ్లాసుల దాకా నీళ్లు పోసేసుకుని 1 లేదా 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చలివిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడైతే పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే బియ్యంని నానబెట్టైనా తయారు చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సోపు, 3 ఇలాచీలను వేసుకోవాలి. అలాగే తురుముకున్న బెల్లాన్ని 1/4 కప్పు దాకా వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 2 లేదా 3 పల్సెస్ ఇస్తూ మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. బెల్లం ఈక్వల్గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకున్నట్లయితే మనకి చలివిడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో ముద్దలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను 1/2 కప్పు దాకా వేసుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా గీని కూడా వేసుకొని ఇప్పుడు మరొకసారి అంతా దగ్గరగా అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి మరి గట్టిగా అనిపించినా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీని వేసుకొని పిండిని కలుపుకోండి. ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకున్నట్లయితే తిన్నప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా పిండిని 1 లేదా 2 నిమిషాల వరకు కలిపినట్లయితే పిండి అంతా బాగా దగ్గరగా అయ్యి ముద్దలా అవుతుంది. ఇలా చలివిడిని చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. పానకం కొంచెం ఎక్కువగా తయారు చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ని పెంచి తీసుకోవాలి. అలాగే ఇందులోకి తురుముకున్న బెల్లం ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్లోకి వేసుకున్న తర్వాత వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా సోపు, 2 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1 ఇంచు సొంటిని తీసుకొని రోట్లో వేసుకొని మెత్తని పొడిలాగా దంచి తీసుకోవాలి. ఇందులోకి సొంటి, యాలక్కులు, సోపు, మిరియాలు వేసుకున్నట్లయితే పానకం చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును టైం లేనట్లయితే ఒక 15 మినిట్స్ కూడా నానబెట్టైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 అవర్ దాకా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్ని పక్కకు ఉంచేసి నానబెట్టుకున్న పెసరపప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నటి బెల్లం ముక్కను వేసుకోవాలి. ఈ పానకంని సమ్మర్లో తీసుకోవడం వల్ల బాడీ చలవ చేస్తుంది. అలాగే ఇందులోకి వేసిన ఇలాచీ, సోపు, మిరియాలు, సొంటి వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇలా శ్రీరామనవమికి చలిమిడి, పానకం, వడపప్పు చాలా ఈజీగా తయారు చేసుకునే నైవేద్యాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 15 నిమిషాల్లో అయిపోతుంది. శ్రీరామనవమి నాడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ 3 రకాల నైవేద్యాలను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.